ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. పునుగోటి సుబ్రహ్మణ్యం పదవీ విరమణ సభలో వెంకటగిరి రాజా కుటుంబీకులు మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ సుబ్రహ్మణ్యంపై పలు విషయాలను మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అభిమానులు, స్నేహితులు, నాయకులు పాల్గొన్నారు. సోదరి సుధీర్ రెడ్డి గారి, శ్రీమతి రిషితా రెడ్డి గారికి, రాంబాబుకి, బాబాయికి, వెంకటేశ్వర గారికి, వేదిక మీద ఉన్న ఈనాటి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సుబ్రహ్మణ్యం ఇందుమతమ్మ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు అందజేస్తున్నాను. సుబ్రహ్మణ్యం గురించి నాకు తెలుసని ఏదేదో చెప్పాలని అందరూ అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ సైలెన్స్ గా కూడా ఉన్నారు. కానీ ఈ సందర్భంలో అంతగా చెప్పుకోవడం బాగుండదు. శుభాకాంక్షలు చెప్పుకొని ఇక ప్రతి మనిషిలో రెండు వైపులు ఉంటాయి. కానీ సుబ్రహ్మణ్యం మాత్రం అజాత శత్రువు. ఇది అజాత శత్రువు అని మనం ధర్మరాజు కూడా సమంజసం కాదు. ఆయన దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని వీళ్ళందరూ ఆయనకి శత్రువులు. కానీ సుబ్రహ్మణ్యానికి మాత్రం అది తెలుగుదేశం కానివ్వండి, వైసీపీ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, కమ్యూనిస్ట్ కానివ్వండి, ఏ పార్టీ అయినా జై వారికి సై, ఈ రెండు మనకే తెలుసు. ఈ విషయం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సింది. సుబ్రహ్మణ్యం గారి ఈ అభ్యున్నతికి కారణం నా ఉద్దేశంలో ఏలేశ్వరం హరినాయుడు గారని నేను అనుకుంటాను. ఆయన అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాతనే సుబ్రహ్మణ్యం గారికి ఇంత వైభవం వచ్చింది. అంతకుముందు నాకు సుబ్రహ్మణ్యం గారితో పరిచయం ఎమ్మెల్యే గారు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు మన పార్టీ తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత ప్రచారానికి వెళ్ళేవాడు. సుబ్రహ్మణ్యం పూర్తి కాంగ్రెస్ వాడు, నేను తెలుగుదేశం అనుకుంటే టికెట్ అనుకుపోయేవాడు. ఇతని నాకు తెలియదు, నాకు వెనక కళ్ళు లేవు కదా. ముందు వెళ్తూ అప్పుడు ఒక మహానుభావుడు ఏమిటండి సుబ్రహ్మణ్యం గారిని తెలుసుకుంటారా, పర్వాలేదండి అభయం ఇచ్చాడనుకుని నేను సర్దుకున్నాను. జీవితం అంటేనే ఒక సర్దుబాటు. ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. ఏ పార్టీ శాసనం ఇది వస్తుంది అది వస్తుంది కాదు. అన్నిటికీ ఉండవలసింది ఏంటంటే ప్రేమ, మమకారం, ఆత్మీయత, ఆప్యాయత. ఇది పెంచుకొని సాగిపోతున్నాం కాబట్టి సుబ్రహ్మణ్యం ఇంత అజాత శత్రువుగా కాగలిగాడు. ఎవరు ఏమన్నా చెప్పండి, కాదనటం చేతగా అవును 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 అంటాడు. కానీ వాటిలో కొన్ని తనకి ఇష్టం లేకపోయినా కూడా మొహమాటంలో ముందు ఉంటాడు ఆయన. కాబట్టి ఇటువంటి సుబ్రహ్మణ్యానికి ఈ సందర్భంగా ఇక్కడ అందరూ శ్రేయోభిలాషులే. ఇక ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదు. ఏది ఏమైనా సుబ్రహ్మణ్యం అజాత శత్రువు. ఎవరికి కూడా ఏ పార్టీ కానీ, ఏ కులం కానీ, ఏ జాతి కానీ అందరికీ కూడా ఆయన హితైషి, స్నేహ తత్వాభిలాషి అని నేను అనుకుంటూ ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తూ ఇచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తూ ఎమ్మెల్యే గారికి, కృష్ణారెడ్డి గారికి నా ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.